నేను చెప్పే కదా ఫ్రెండ్స్, కష్టాలు అంటే ఎలా ఉంటాయో ఏమీ తెలియని మాకు ఒక అనుభవం అయింది ఫ్రెండ్స్. కష్టం అంటే ఎట్లా ఉంటుందో మాకు అప్పుడే తెలిసిందనమాట. మేము పడిన బాధలకి ఇక్కడికి వచ్చి మా మమ్మీ దగ్గర మేము 1 ఇయర్ ఉండి మమ్మల్ని పోషించడానికి మా మమ్మీ చాలా కష్టపడింది ఫ్రెండ్స్. మేము ఆమె మీద ఆధారపడకూడదని చెప్పేసి తన దగ్గర ఉందాం అనుకున్నాం ఫ్రెండ్స్. కానీ మేము ఇక్కడ ఉంటే మా మమ్మీకి కూడా ఇబ్బంది కదా, తను కూడా ఎన్ని రోజులని పోషిస్తుందని ఫ్రెండ్స్ మేము చిన్నగా వెళ్ళిపోయి ఒక చిన్న జాబ్ తెచ్చుకున్నాడు మా హస్బెండ్. ఆయన జాబ్ చేస్తూ స్వామి మాకు ఉన్న కాడికిలోనే అడ్జస్ట్ అయ్యి ఉందాము అని వెళ్ళాం. కానీ ఫ్రెండ్స్ చాలా కష్టం అయిపోయింది అక్కడ మాకు. రెంట్లు, తర్వాత ఒకడే వెళ్ళటం, తను సంపాదించిన సంపాదనలోనే మేము అందరం తినాలి చెయ్యాలి అంటే మాకు కష్టం అయిపోయింది ఫ్రెండ్స్. అందుకనే ఈ రోజుల్లో నాకు ఒకటి అనుభవం వచ్చింది ఫ్రెండ్స్, ఎవరిని నమ్మకూడదు. నమ్మి 1 రూపీ కూడా ఎవరికి ఇవ్వకూడదు ఫ్రెండ్స్. మా ఆయన స్వామి చేసిన తప్పు ఏంటంటే ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ నమ్మేసి మాకు ఉన్న దాంట్లోనే తాకట్టు పెట్టేసి వాళ్ళకి హెల్ప్ చేయాలని చేశాడు. మా దగ్గరే హెల్ప్ తీసుకొని మా స్వామికే వాళ్ళు మోసం చేసేసారనమాట. స్వామి అంటున్నా అంటే ఇప్పుడు అయ్యప్ప మాల వేశారు ఫ్రెండ్స్, దానికోసమని నేను స్వామి అని అంటున్నాను. అట్లా మేము ఇంత లాస్ అయిపోయి మేము ఊళ్ళోకి వచ్చినాక మా బావగారు ఒకటే అన్నారు ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేయండి, కష్టమో నష్టమో ఒక దగ్గరే ఉందాము అందరము కానీ అక్కడికి వెళ్ళటానికి కూడా మాకు సిగ్గైపోయింది ఫ్రెండ్స్. ఊళ్ళోకి వెళ్ళి తలెత్తుకొని ఎలా తిరగాలి, మనం హ్యాపీగా ఉండి మంచి పొజిషన్లో ఉండి ఉన్నట్టుండి అన్నీ పోగొట్టుకొని ఊళ్ళోకి వెళ్ళాలంటే మా స్వామికి నచ్చలేదు ఫ్రెండ్స్. దానికోసమని మేము ఊరి నుంచి వచ్చేసాం అనమాట. ఊళ్ళోకి వెళ్ళబుద్ధి కాలేదు, వెళ్ళాలనిపించలేదు ఫస్ట్. అందరూ అనుకుంటున్నారు వీళ్ళు చాలా లాస్ అయిపోయారు, ఇట్లా బిజినెస్లో నష్టపోయారు, వాళ్ళ కాడ ఏం లేదని ఊళ్ళో నవ్వటం మొదలుపెట్టారు ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి అయితే మాకున్న ప్రాబ్లమ్స్కి ఎవరు హెల్ప్ చేయడానికి కూడా రాలేదు ఫ్రెండ్స్. అప్పుడు మేము చాలా బాధపడిపోయామన్నమాట. అయ్యో మేము ఇట్లా అయిపోయామే, ఎలా బతకాలి, ఎట్లా ఈ బండి నడపాలి, సంసారం ఎట్లా అని ఆలోచనలో పడిపోయాము. ఇంకా మా అమ్మగారు అన్నారు, ఎంతో కష్టమో నష్టమో నాన్న మా దగ్గర ఉండిపోండి, మీరు ఎక్కడ వెళ్ళొద్దు, మీరు ఎక్కడైనా వెళ్ళి ఏదైనా చేసుకుంటే మాకు ఎవరు లేరు. మేము 3 ఆడపిల్లలు ఫ్రెండ్స్, మాకు ఒక తమ్ముడు. మా 2వ చెల్లి వాళ్ళు అంటారా, వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఫ్రెండ్స్. 3వ చెల్లి వాళ్ళు అంటారా, వాళ్ళు చిన్న టిఫిన్స్ పెట్టుకొని 3 ఆడపిల్లలతో వాళ్ళు ఇబ్బందులో ఉన్నారు. వాళ్ళు హెల్ప్ చేయలేదని మేము అంటానికి కూడా లేదు ఫ్రెండ్స్.